ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనేక తెరవెనుక రాజకీయాలు వ్యవహారాలని ఆ పార్టీలో నిన్న మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యంగా కాకినాడ సీపోర్టుకు సంబంధించిన కేసులో ఆయన సిఐడి ముందు హాజరైన తర్వాత సిఐడి అడిగిన ప్రశ్నలు ఏంటి, తాను ఇచ్చిన సమాధానాలు ఏంటి, మిగతా విషయాలన్నింటినీ గురించి ఆయన మీడియాకు వెల్లడించడమే కాకుండా తాను పార్టీలోంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఏ రకమైన పరిస్థితుల నేపథ్యంలో తను బయటికి వెళ్ళిపోవడం జరిగిందన్న విషయాలను కూడా స్పష్టంగా చెప్పారు. అనేక అంశాలను ఆయన ద్వారా తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి నాయకులకు, జగన్మోహన్ రెడ్డికి కేడర్కు, లేదా జగన్మోహన్ రెడ్డికి మీడియా కూడా ఒక ప్రధానమైనటువంటి అడ్డంకిగా, గోడగా నిలబడ్డటువంటి కోటరీ వల్లనే ఇన్ని సమస్యలు, కష్టాలు, ఇంత ఘోరమైన ఓటమి జరిగిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి దాన్ని బహిరంగంగానే ఇవాళ స్పష్టం చేశారు. కోటరీ ప్రమేయం వల్లనే, కోటరీ జోక్యం వల్లనే, కోటరీ చెప్పుడు మాటల వల్లనే తాను పార్టీకి దూరమైనట్టుగా స్పష్టంగా వెల్లడించారు. కోటరీలో ఎవరున్నారన్నది అందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, మరికొందరు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీగా మారిపోయి ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మధ్య ఒక అడ్డుగోడగా మిగిలిపోతున్నారన్నది విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్పిన తర్వాత అర్థమైపోతున్న విషయం. ఎందుకంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్న వ్యక్తి కాదు. వాళ్ళ తాత కాలం నుంచి, తండ్రి కాలం నుంచి 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన స్పష్టంగానే ఈ విషయాలు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. కోటరీ ప్రమేయం వల్ల, కోటరీ చెప్పుడు మాటల వల్ల చాలామందిని దూరం చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రస్థానంలో ఎదగడానికి ఇబ్బందులు పడతారని, కాబట్టి కోటరీని అదుపులో ఉంచడం ముఖ్యమని కూడా తాను స్పష్టంగా చెప్పినట్టు విజయసాయి రెడ్డి వెల్లడించారు. అంటే చెప్పుడు మాటలు వినడం వల్ల కొంతమందిని దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దానివల్ల పార్టీ, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ, అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు నష్టపోతున్నది దాదాపుగా అర్థమవుతోంది. ఎందువలనంటే పార్టీ ఘోర పరాజయానికి కానీ, అనేక రకాల సమస్యల సృష్టికి కానీ కోటరీ కారణమని దాదాపుగా ఈ 7-8 నెలల కాలంలో పదే పలువురు వ్యాఖ్యానించిన మాట నిజం. ఇప్పుడు కూడా దాన్ని నిర్ధారించారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి చెప్పిన మాటల ప్రకారం కాకినాడ సీపోర్టుకు సంబంధించిన వ్యవహారంలో దాదాపు 450-500 కోట్ల రూపాయల డీల్ జరపడం వెనక వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ప్రమేయమే పూర్తిగా ఉన్నదన్న విషయాన్ని సిఐడికి తెలిపినట్టు విజయసాయి రెడ్డి మీడియాకు తెలియజేశారు. అంటే అంతేకాదు, వైజాగ్లోని కొన్ని మైనింగ్ సంస్థలకు సంబంధించి, మైనింగ్ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా విక్రాంత్ రెడ్డి ప్రమేయాన్ని గురించి ప్రశ్నించినప్పుడు ఆ వ్యవహారాల్లో తనకేమాత్రం నాలెడ్జ్ లేదు, దానికి సంబంధించిన వివరాలు తనకు తెలియదని చెప్పానని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన అల్లుడి సోదరుడికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకి తనకు ఏమాత్రం సంబంధం లేదు, ఆ సంస్థలో తను ఎప్పుడూ జోక్యం చేసుకున్నది లేదు, ఇక ముందు కూడా చేసుకునే అవసరం లేదు, అవకాశం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఏ రకంగా చూసినా
ఏ రకంగా చూసినా విజయసాయి రెడ్డి కొన్ని విషయాలను ఇంతకాలం గోప్యంగా ఉంచడం వల్ల, గోప్యంగా దాచేయడం వల్ల చాలా మందికి ఆయన ఏదో తప్పు చేశారు, లేదా ఆయన కష్టకాలంలో పార్టీని వీడిపోయారు అన్న భావన కలిగి ఉండవచ్చు. వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలలో కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కానీ ఎప్పుడూ కూడా తను ఒక ప్రేమ ఆప్యాయత చూపించాను, ఎక్కడ కూడా వ్యతిరేకత తనకు లేదని, కానీ కోటరీ సృష్టించినటువంటి అగాధం వల్ల, కోటరీ అడ్డుగోడుగా నిలవడం వల్ల తాను జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యానని, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడు ఆయనతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడానని, ఈ విషయాలన్నీ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేశానని, ఆయన పార్టీలో ఉండమని కోరినప్పుడు మీ మనసులో నా పైన కాసింతైన అభిమానం ఆప్యాయత లేనప్పుడు, లేదా చోటు లేనప్పుడు నేను పార్టీలో కొనసాగడంలో అర్థం ఉండదంటూ బయటకు వచ్చేశానని విజయసాయి రెడ్డి చెప్పారు. అంటే విజయసాయి రెడ్డి మాత్రమే కాదు, చాలామంది పార్టీలోంచి వెళ్ళిపోవడానికి, లేదా పార్టీని తెర వెనుక విచ్ఛిన్నం చేయడానికి కోటరీ ప్రయత్నిస్తోందా అని ఇప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఇంత ఘోరమైనటువంటి ఓటమితో కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంకా కోటరీ రాజకీయాలు అవసరమా? ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కోటరీల అడ్డుగోడలు బద్దలు కొట్టుకొని బయటికి వచ్చి నేరుగా ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటే తప్ప ఖచ్చితంగా 2029లో కూడా విజయ అవకాశాలు మెరుగుపడతాయని భావించలేం. ఎందుకంటే ఆయన ఇప్పటికే కోటరీ సృష్టి వల్ల, కోటరీ సృష్టించిన అనేక రకాల అగాధాల వల్ల పార్టీని దాదాపుగా కష్టకాలంలోకి నెట్టేశారు. ఆయన పైన వ్యక్తిగత అభిమానమో, లేదా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పైన మరి విపరీతమైనటువంటి ఆప్యాయత, లేదా ఇతరత్ర ప్రేమ, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఈ కోటరీ సృష్టి వల్ల, కోటరీ నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాల వల్ల విజయసాయి రెడ్డి చెప్పారు, వాళ్ళకి తృణమో పడమో సమర్పించుకోవడమో, లేదా ఆర్థిక లబ్ధి చేకూర్చడమో జరిగితే తప్ప వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అంతో ఇంతో దక్షిణ సమర్పించుకోవాల్సి వస్తుందని కూడా విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే ఈ రకమైనటువంటి కార్యకలాపాల వల్లనే వైసీపీ దెబ్బతిన్నదని కూడా ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పష్టంగా ఆయన్ని కాపాడటం కోసమే ఈ కేసులో విక్రాంత్ రెడ్డి మీరు కలిసి ఈ రకమైన ప్రయోగం చేశారా అని సిఐడి ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి దీనిలో ఎలాంటి ప్రమేయం లేదని కూడా తను చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి వెల్లడించారు. అంటే పూర్తిగా సీపోర్టుకు సంబంధించి, కాకినాడకు సీపోర్టుకు సంబంధించిన వ్యవహారంలో 450-500 కోట్ల డీల్కి సంబంధించి పూర్తిగా కర్త కర్మ క్రియ అంతా కూడా విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాత్రమేనని తాను స్పష్టంగా తెలియజేసినట్టు వెల్లడించారు. సుబ్బారెడ్డికి సంబంధించి కేవీ రావుని మీరు పరిచయం చేశారా అంటే, కేవీ రావుకి సుబ్బారెడ్డికి పరిచయం ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో వారి మధ్య పరిచయం ఉంది. కేవీ రావుకు సంబంధించినటువంటి రాజప్రసాదం కాలిఫోర్నియాలో, అమెరికాలో ఉంది. ఎప్పుడు సుబ్బారెడ్డి తన కుటుంబంతో కానీ తాను కానీ అమెరికా వెళ్ళినా కేవీ రావు రాజప్రసాదంలోనే బస చేస్తారు. వారి మధ్య ఆ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తాను వారికి మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం లేదని సిఐడికి స్పష్టంగా చెప్పినట్టు విజయసాయి రెడ్డి వెల్లడించారు. అంటే ఏ రకంగా చూసినా ఈ కేసులో తన ప్రమేయం లేదు. అయినప్పటికీ తన పేరు ఎందుకు ఇరికించారు అన్నప్పుడు ఒక మధ్యవర్తి ద్వారా తెలుసుకున్న విషయాలను బట్టి ఒక ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారంలో తన పేరును ఇరికించినట్టుగా వెల్లడించారు. అంటే ఆడిట్ సంస్థలు కూడా కరికలన్ వలవన్ ఐఏఎస్ అధికారి, అలాగే శ్రీధరన్ సంతానం
మనోహర్ చౌదరి ఆడిట్ సంస్థలు వీరందరూ కూడా తన పేరును కావాలని ఇరికించారే తప్ప తనకు ఈ వ్యవహారంలో ఏమాత్రం ప్రమేయం లేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అంటే తన పేరును ఇరికించడం ద్వారా ఈ కేసును ఏదో మరో మలుపు తిప్పాలనో తనకేదో ఆర్థిక రాజకీయ వ్యవహారాలతో సంబంధం ఉందని చెప్పాలనో ప్రయత్నించారే తప్ప తనకెక్కడ అటువంటి ప్రమేయం లేదని స్పష్టంగా విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంటే పూర్తిగా ఆయన మాట్లాడిన మాటలను బట్టి మరొకసారి వైసీపీలో చేరే అవకాశం లేదు, ఘర్వాపసి లాంటి ప్రమేయమే ఉండదు, మళ్ళీ వైసీపీలో చేరబోనని స్పష్టంగా చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల్లో చేరే విషయంలో కూడా తాను ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతేకాకుండా బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం చేసి బయటకు వచ్చిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అంటే ఆయన మాట్లాడిన మాటలను బట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి లేదా ఇతర నాయకులకు మధ్య ఈ కోటరీ చేస్తున్నటువంటి రాజకీయాలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ కూడా పార్టీని పలచన చేస్తున్నాయి, పార్టీని దిగజారుస్తున్నాయి, పార్టీకి అంతో ఇంతో ద్రోహం చేస్తున్నాయి అన్నది స్పష్టంగా మరి వెల్లడైనటువంటి అభిప్రాయం, కనబడుతున్నటువంటి మాట. కాబట్టి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి మరి కోటరీ ప్రమేయం నుంచి, కోటరీ అడ్డుగోడల నుంచి బయటపడకపోతే ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. ఖచ్చితంగా ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది కోటరీ జోక్యం, కోటరీ ప్రమేయం ఎంతగా పార్టీని కుంగదీస్తోంది, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మధ్య, జగన్మోహన్ రెడ్డికి వీరందరికీ మధ్య ఈ కోటరీ అడ్డుగోడలు ఎంతగా కుంగదీస్తున్నాయి, ఎంతగా దెబ్బతీస్తున్నాయి అన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే కాకినాడ సీపోర్టు కేసుకు సంబంధించి తన పేరును కేవలం ఒక ఐఏఎస్ అధికారి, 2-3 ఆడిట్ సంస్థలు వాడుకున్నాయని, అనవసరంగా తన పేరు ఇరికించారని, తనకెక్కడా ప్రమేయం లేదని, అరబిందో సంస్థతో ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు లేవు, అరబిందో ఎండి చంద్రారెడ్డికి సోదరుడికి తన కుమార్తెను ఇచ్చానే తప్ప కుటుంబ పరిచయాలు, కుటుంబ బాంధవ్యాలు తప్ప ఆ సంస్థతో ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు తనకు లేవు, ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో తమకేమాత్రం ప్రమేయం లేదని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా కాకినాడ సీపోర్టు వ్యవహారంలో లేదా విక్రాంత్ రెడ్డి జరిపినటువంటి మైనింగ్ వ్యవహారాల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉండదు, ఉండే అవకాశం లేదని కూడా విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు. సో మొత్తం మీద సిఐడి ఏదైతే తవ్వి తీయటానికి ప్రయత్నిస్తోందో, మొత్తం ఇలాంటి వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని చూపించి అరెస్టుకు దారి తీసే పరిస్థితులను కల్పించడం కోసం ప్రయత్నిస్తున్నదో ఈ మొత్తం వ్యవహారం ద్వారా విజయసాయిరెడ్డి సిఐడితో మరి మాట్లాడినటువంటి పరిస్థితుల ద్వారా అర్థమైపోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని